ఈరోజు హోమ్‌మేడ్ బియ్యం రవ్వతో ఉప్మా అండి. అదెలా అంటే, ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. దానికి ఒక పావు కప్పు కందిపప్పు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని, ఈ మూడిటిని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఈ మూడిటిని ఒక పొడి క్లాత్ మీద బాగా ఆరబెట్టేసుకోవాలి. బాగా ఆరిన ఈ బియ్యాన్ని మిక్సీ జార్‌లో ఏసుకొని పౌడర్‌లా చేసుకోండి. బియ్యం నూకలాగా వస్తుంది. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసేసుకొని దాంట్లోనే మనం ముందుగా రెడీ చేసుకున్న ఒక గ్లాసు బియ్యం రవ్వను వేసుకోండి. ఒక గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసుల నీళ్లు, ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు ఎక్స్ట్రా పోసుకోండి. సాల్ట్ కూడా మన రుచికి తగినట్టుగా వేసుకోండి. ఆ తర్వాత ఇది ఉడికేటప్పుడు ఒక గుప్పెడు పెసరపప్పును కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడికిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసిన కొత్తిమీర, కొబ్బరి తరుగు వేసుకోవచ్చండి. కొబ్బరి తరుగు అయితే ఆప్షనల్. చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సాంబార్తో కానీ చట్నీతో కానీ టేస్ట్ చేయండి. చాలా అంటే